ఓకే. సో, లాస్ట్ క్లాస్‌లో మనం అండ్, ఆర్ అండ్ నాట్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ అనే ఆపరేటర్ ఏం చేస్తది? నాట్ అనే ఆపరేటర్ ఏం చేస్తది? ఆర్ అనే ఆపరేటర్ ఏం చేస్తదో మాట్లాడుకున్నాం. ఓకే. ఇప్పుడు మనం చాలా చిన్న టాపిక్ మాట్లాడుకుందాం. చాలా చిన్న టాపిక్ మాట్లాడుకొని తరువాత మనం ఇఫ్ స్టేట్మెంట్‌కి వెళ్ళిపోదాం. ఓకే. సో, ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్. సో, అంటే చిన్నదే కానీ ఇంపార్టెంట్ టాపిక్ చూడండి. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే స్ట్రింగ్ కంపారిజన్ మీద మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. అంటే స్ట్రింగ్ కంపారిజన్ అంటే ఏంటి? అనేది ఒక్కసారి చూద్దాం. సో, మీ అందరికి చాలా చిన్న టాపిక్ ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న స్టేట్మెంట్ రాస్తున్నాను. దాని ఆన్సర్ ఏమొస్తదో మీరు చెప్పండి. 45 ఓకే. సో, దీని ఆన్సర్ ఏమొస్తదో చెప్పండి. అసలు నేనిక్కడ ఏం రాసాను? 45 డబుల్ ఈక్వల్స్ టు 45 అని రాసాను. అంటే ఈ డబుల్ ఈక్వల్స్ టుకి లెఫ్ట్ సైడ్ ఉన్న నంబరు, రైట్ సైడ్ ఉన్న నంబరు 2 ఒకటే అని చెప్పి రాసాను. 2 ఒకే నంబర్ అని చెప్పి రాసాను. సో, ఈ స్టేట్మెంట్ ట్రూవా? ఫాల్సా? సో, ఒకసారి రన్ చేద్దాం చూద్దాం. ఈ స్టేట్మెంట్ ట్రూ. ఎందుకు? మనకి డబుల్ ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ 45 ఉంది. డబుల్ ఈక్వల్ టుకి రైట్ సైడ్ 45 ఉంది. ఓకే. బానే ఉంది. కానీ ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, నౌ వి ఆర్ గోనా డిస్కస్ అబౌట్ నంబర్‌లయితే బానే కంపేర్ చేసేస్తాం. నంబర్‌లయితే బానే కంపేర్ చేసేస్తాం. కానీ ఇప్పుడు 2 స్ట్రింగ్స్ ఎలా కంపేర్ చేయాలి? సో, నంబర్‌లయితే ఈజీగా బానే కంపేర్ చేస్తున్నాం గానీ, 2 స్ట్రింగ్స్‌ని ఎలా కంపేర్ చేయాలో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ అంటే ఏంటి సార్? మీకు తెలుసు స్ట్రింగ్ అంటే ఏంటో. మీరు ఏదైనా సరే డబుల్ కొటేషన్స్‌లో పెడితే, డబుల్ కొటేషన్స్‌లో మీ పేరు గాని, మీ ఊరు గాని, ఏమైనా స్పెషల్ సింబల్ గాని ఏం రాసినా అది స్ట్రింగ్‌లో తీసుకుంటది. అవును కదా! అది మనకందరికీ తెలిసిందే. సో, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పేరు రాస్తున్నాను చూడండి. కొటేషన్స్ ఇచ్చి ఓకే. సో, నేను కొటేషన్స్ ఇచ్చి నా పేరు రాసాను. బానే ఉంది. ఇదొక స్ట్రింగ్ అవునా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అని రాసి అని రాస్తా. అంటే బేసిక్‌గా చెప్పాలంటే ఇక్కడ నేనేం చేశానంటే ఈ ఈక్వల్ టూకి ఈ డబుల్ ఈక్వల్ టూకి లెఫ్ట్ సైడ్ ఒక స్ట్రింగ్ రాసాను. ఈ డబుల్ ఈక్వల్ టూకి రైట్ సైడ్ ఒక స్ట్రింగ్ రాసాను. అవును గదా! డబుల్ ఈక్వల్ టూకి లెఫ్ట్ సైడ్ ఒక స్ట్రింగ్ రాసాను. డబుల్ ఈక్వల్ టూకి రైట్ సైడ్ ఒక స్ట్రింగ్ రాసాను. అంతా ఓకే. మొత్తం అంతా బానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు ఇలా రన్ చేస్తే ఔట్‌పుట్ ఏమొస్తది సార్? ఈ కోడ్ రన్ చేస్తే ఔట్‌పుట్ ఏమొస్తుంది? నాకు ట్రూ వస్తుందా? ఫాల్స్ వస్తుందా? అనేది చూద్దాం. ఓకే. ఔట్‌పుట్ ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. ఎందుకు ఔట్‌పుట్ ట్రూ వచ్చిందో చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ కౌశిక్ అనే స్ట్రింగ్ ఏదైతే ఉందో, ఈ కౌశిక్ అనే స్ట్రింగ్ ఏదైతే ఉందో, అది సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నమాట. అంటే ఇక్కడ కే అనేదో క్యారెక్టర్, ఏ అనేదో క్యారెక్టర్, యు అనేదో క్యారెక్టర్, ఎస్ అనేదో క్యారెక్టర్, హెచ్ అనేదో క్యారెక్టర్, ఐ అనేదో క్యారెక్టర్, కే అనేదో క్యారెక్టర్. ఈ అన్ని క్యారెక్టర్స్‌ని మనం ఒకే దగ్గర రాస్తే దాన్నే స్ట్రింగ్ అంటాం. సో, స్ట్రింగ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నమాట. అంటే విడివిడిగా ఉండే క్యారెక్టర్స్‌ని ఒకే దగ్గర రాస్తే, కలిపి రాస్తే దాన్నే స్ట్రింగ్ అని చెప్పి అన్నాం. ఇప్పుడు ఇది ఎలా కంపేర్ అవుతది సార్ అసల? ఇదసలు ఎలా కంపేర్ అవుతది మాకు చెప్పండి సార్ అన్నారనుకోండి. చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ స్ట్రింగ్‌లో ఏముంది అనేది చూస్తాం. ఈ లెఫ్ట్ సైడ్ ఏముంది? కే ఉంది. ఓకే. రైట్ సైడ్ కూడా ఫస్ట్ ఏముందో చూస్తాం. ఏముంది? కే. ఓకే. సో, లెఫ్ట్ సైడ్ ఉన్న ఫస్ట్ క్యారెక్టర్, రైట్ సైడ్ ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఒకటే. తర్వాత సెకండ్ క్యారెక్టర్. ఇక్కడ ఏ ఉంది. ఇక్కడ కూడా ఏ ఉంది. ఓకే. వెరీ గుడ్. మంచిదే. ఇక్కడ యు ఉంది. ఇక్కడ కూడా యు ఉంది.
సో మళ్ళీ వెరీ గుడ్, మళ్ళీ మంచిదే. తర్వాత ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ కూడా ఎస్ ఉంది. ఓకే, మళ్ళీ ఎస్ ఉంది, అక్కడ ఎస్ ఉంది, వెరీ గుడ్. నౌ ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ కూడా హెచ్ ఉంది. ఓకే, రెండిట్లోనే హెచ్లో ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఐఏ ఉంది. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ కే ఉంది, ఇక్కడ కూడా కే ఉంది. అంటే బేసిక్ గా చెప్పాలంటే ఇక్కడ ఈ డబుల్ ఈక్వల్ టు కి లెఫ్ట్ సైడ్ ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో, డబుల్ ఈక్వల్ టు కి రైట్ సైడ్ కూడా అవే క్యారెక్టర్స్ ఉన్నాయి. మనం బేసిక్ గా చెప్పాలంటే దీన్నే స్ట్రింగ్ కంపారిజన్ అంటాం అన్నమాట. అర్థమైందా? స్ట్రింగ్ కంపారిజన్ ఎలా జరుగుతుంది? క్యారెక్టర్ కి జరుగుతుంది. అంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కే అంటే ఇక్కడ కూడా ఫస్ట్ లెటర్ కే ఉండాలి. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ కూడా ఫస్ట్ లెటర్ ఏ ఉండాలి. ఇక్కడ యు ఉంది, ఇక్కడ కూడా యు ఉండాలి. ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ కూడా ఎస్ ఉండాలి. ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ కూడా హెచ్ ఉంది. అలా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇది ఎలా రాశాను అనుకోండి. కౌశిక్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ KAUSI సారీ KAUSHEK అని రాశాను. ఈ డబుల్ ఈక్వల్ టు కి లెఫ్ట్ సైడ్ ఏమో కౌశిక్ KAUSHIK అని రాశాను. డబుల్ ఈక్వల్ టు కి రైట్ సైడ్ ఏమో కౌశిక్ అని రాశాను. అంటే KAUSHEK అని రాశాను. ఇప్పుడు మళ్ళీ కంపారిజన్. ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది అనుకుంటున్నారు? ట్రూ వస్తుంది అనుకుంటున్నారా, ఫాల్స్ వస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఫాల్స్ వస్తుంది. చూడండి ఏమొచ్చింది, ఫాల్స్. అంటే ఈ డబుల్ ఈక్వల్ టు కి లెఫ్ట్ సైడ్ ఉన్న స్ట్రింగ్ రైట్ సైడ్ ఉన్న స్ట్రింగ్ ఒకటి కాదు అని అర్థం. సో మళ్ళీ కంపేర్ చేసి చూడండి. ఇక్కడ కే ఉంది, ఇక్కడ కే ఉంది. ఓకే, ఇక్కడ ఏ, ఇక్కడ ఏ. ఓకే, యు యు. ఓకే, ఎస్ ఎస్. ఓకే, హెచ్, ఇక్కడ హెచ్. ఇక్కడ ఐ ఉంది. డబుల్ ఈక్వల్ టు కి లెఫ్ట్ సైడ్ ఐ ఉంది, కానీ ఇక్కడే ఉంది ఈ ఉంది. సో తేడా కొట్టిందా? సో అందుకే ఏ ఒక్క క్యారెక్టర్ మ్యాచ్ అవ్వకపోయినా ఈ రెండు స్ట్రింగులు ఈక్వల్ కాదు అని చెప్తాం అనమాట. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను స్ట్రింగ్ కంపారిజన్ అంటే ఏంటో. మీకు ఒక ఐడియా వస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఇప్పుడు ఇది ఎలా రాశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పండి. కౌశిక్, ఇటువైపు కౌశిక్కే రాశాను, ఈక్వల్ టు ఇలా రాశాను అనుకోండి. ఇప్పుడు ఆన్సర్ ఏం వస్తుందో అని అనుకుంటున్నారో మీరు చెప్పాలి. ఈ కౌశిక్ ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ ఉన్నది ఒకటా కాదా అనేది మీరు గెస్ చేయండి. ఈ ఈక్వల్ టు కి లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ ఉన్నది ఒకటా కాదా అనేది మీరు ఇప్పుడు గెస్ చేయాలి. గెస్ చేయండి. ఒకటే అన్నవాళ్ళు ఓకే, కాదు అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఇది రన్ చేస్తే నాకు ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే పైథాన్ ఈజ్ అ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. పైథాన్ ఈజ్ అ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అన్నమాట. అంటే పైథాన్ కి లోవర్ కేసు అప్పర్ కేసు వేరు అన్నమాట. ఇక్కడ ఇది స్మాల్ లెటర్స్ లో రాసాం, దీన్ని లోవర్ కేస్ అంటాం. ఇది క్యాపిటల్ లెటర్స్ లో రాసాం, దీన్ని అప్పర్ కేస్ అంటాం అన్నమాట. అంటే పైథాన్ లో ఈకే ఈ రెండు ఒకటి కాదు, మనకు ఒకటే. హ్యూమన్ టెర్మినాలజీలో ఇది ఒకటే, కానీ పైథాన్ లో మాత్రం ఈ స్మాల్ కే అండ్ క్యాపిటల్ కే రెండు కూడా ఈక్వల్ కాదు. సో అందుకే ఇక్కడ ఫాల్స్ వచ్చింది. అంటే ఈ కౌశిక్ వేరు, ఈ క్యాపిటల్ లెటర్స్ లో రాసిన కౌశిక్ వేరు అన్నమాట. సో మీ అందరికీ స్ట్రింగ్ కంపారిజన్ అర్థమైందని అనుకుంటున్నాను. మీ ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్ లో నాకు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే ఓకే ఓకే. So now we are going to discuss about the most important topic in any programming language. అంటే మీరు సి తీసుకున్నా, C++ తీసుకున్నా, జావా తీసుకున్నా, పైథాన్ తీసుకున్నా, ఏం తీసుకున్నా సరే ఇఫ్ లేనిదే ప్రోగ్రామింగ్ లేదు. ఇఫ్ కండిషన్ లేనిదే ప్రోగ్రామింగ్ అనేది ఉండదు. ఇప్పుడు ఈ రోజు మనం ఏం చేద్దామంటే ఇఫ్ కండిషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఈ రోజు మనం ఏం చేద్దామంటే ఇఫ్ కండిషన్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం.
అసలు ఇఫ్ అంటే ఏంటి? ఇఫ్ కండిషన్ ఏం చేస్తుంది? ఇఫ్ అనేది ఎలా రాయాలి? అవన్నీ మనం మాట్లాడుకుందాం. ఓకే. సో, జాగ్రత్తగా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక చిన్న వేరియబుల్ తీసుకుంటాను. చూడండి ఒకసారి. నేనిప్పుడు ఒక చాలా చిన్న వేరియబుల్ తీసుకుంటాను. ఆ వేరియబుల్ పేరే మార్క్స్. సో, నేనిప్పుడు ఏం చేశానంటే సింపుల్‌గా మార్క్స్ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఈ మార్క్స్ అనే వేరియబుల్‌లో నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 89 మార్క్స్ వచ్చాయనుకోండి. పెట్టుకున్నాను. సో, నేనిప్పుడు ఏం చేశాను, మార్క్స్ అనే వేరియబుల్ తీసుకొని దాంట్లో 89 అనే నంబర్ పెట్టాను. ఇప్పుడు మనం ఇందాకల ఆపరేటర్స్‌లో చూసాం. మనం కంపారిజన్ ఆపరేటర్స్‌లో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మార్క్స్ గ్రేటర్ థాన్ 70 అని అన్నాననుకోండి. అంటే ఇక్కడ ఏం చేశాను, ఒక స్టేట్‌మెంట్ చెప్పాను నేను. ఆ స్టేట్‌మెంట్ ఏంటి? మార్క్స్ అనే వేరియబుల్‌లో 70 కన్నా ఎక్కువ నంబరే ఉంటుంది అని ఒక స్టేట్‌మెంట్ చెప్పాను. ఈ స్టేట్‌మెంట్ ట్రూ అయితే ట్రూ అవుతుంది. ఫాల్స్ అయితే ఫాల్స్ అవుతుంది. సో, ఒకసారి దీన్ని రన్ చేద్దాం. ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. ఎందుకు? మార్క్స్ అనే వేరియబుల్‌లో 89 ఉంది. ఇక్కడ మీరు దేనితో కంపేర్ చేస్తున్నారు? 70తో కంపేర్ చేస్తున్నారు. సో, ఆబ్వియస్‌లీ 89 అనేది 70 కన్నా ఎక్కువే. ఓకే. సో, దానివల్ల మనకి ట్రూ అనేదొచ్చింది. ఇప్పుడు, ఇప్పుడు నాకు ఒకవేళ, నా యూజ్ కేస్ ఏంటి అంటే, నాకు కొన్ని మార్కులొచ్చాయి కదా! 89, 89 అనే మార్క్స్ వచ్చాయి నాకు. ఇప్పుడు మా టీచర్ ఏమన్నదంటే, ఎవరికైనా, ఎవరికైనా 70 మార్క్స్ కన్నా ఎక్కువ వస్తే, ఎవరికైనా 70 మార్క్స్ కన్నా ఎక్కువ వస్తే, వాళ్ళ వాళ్ళకి ఓ గ్రేడ్ వచ్చినట్టు అని చెప్పి అన్నదన్నమాట మన టీచర్. మన టీచర్ ఏమన్నది, ఎవరికైనా 70 కన్నా ఎక్కువ మార్కులొస్తే ఓ గ్రేడ్ వదిలేండి పోనీ. ఎవరికైనా 70 మార్కుల కన్నా ఎక్కువొస్తే వాళ్ళు పాస్ అయినట్టు అని చెప్పింది. అంటే అంత టఫ్ ఎగ్జామ్ అన్నమాట. సో, ఆ ఎగ్జామ్ చాలా టఫ్. ఎందుకంటే మీకు 70 మార్క్స్ కన్నా ఎక్కువొస్తే గాని మీరు పాస్ అవ్వరు అనుకోండి. ఇప్పుడు మా టీచర్ ఏమన్నదంటే, మీకు ఒకవేళ 70 మార్క్స్ కన్నా ఎక్కువ వస్తే ఎవ్వరికైనా 70 మార్క్స్ కన్నా ఎక్కువ వస్తే, నా నోటితో నేనే యూ ఆర్ ది బెస్ట్ అంటాను అని అన్నదనుకోండి. అంటే ఎవరికైనా 70 మార్క్స్ కన్నా ఎక్కువొస్తే ఆ స్టూడెంట్‌ని నేను నువ్వు తోపు అని నేనే క్లాస్‌లో అందరి ముందు డిక్లేర్ చేసేస్తాను అని చెప్పి అన్నదన్నమాట మన టీచర్. ఒకవేళ 70 కన్నా తక్కువొస్తే, 70 కన్నా తక్కువొస్తే అంటే ఏంటి? 69 వచ్చినా, 68 వచ్చినా, 50 వచ్చినా, 40 వచ్చినా, 30 వచ్చినా, 20 వచ్చినా, ఎంతొచ్చినా 70 కన్నా తక్కువ ఎంత వచ్చినా కూడా 70 కన్నా తక్కువ ఎంతొచ్చినా కూడా నువ్వు ఫెయిలు అని చెప్పి క్లాస్ అందరి ముందు చెప్తాను అని అన్నారు. అంటే అర్థమైందా ఇక్కడ నేనేమన్నానో? నీకు గనక నీ మార్క్స్ గనక 70 కన్నా ఎక్కువొస్తే 70 కన్నా ఎక్కువొస్తే నేనే చెప్తాను. క్లాస్ అందరి ముందు నువ్వు తోపెహె అని. యూ ఆర్ ది బెస్ట్ అని చెప్తాను. కానీ మీకు 70 కన్నా తక్కువొస్తే 70 కన్నా తక్కువంటే ఏ నంబర్ అయినా రావచ్చు. 69 70 కన్నా తక్కువే. 50 70 కన్నా తక్కువే. 10 70 కన్నా తక్కువే. అలా మీకు 70 కన్నా తక్కువ ఎన్ని మార్కులొచ్చినా యూ ఆర్ ఫెయిల్డ్ అని చెప్పి నేను క్లాస్ అందరి ముందు చెప్పేస్తాను అన్నదనుకో. ఓకే. ఇప్పుడు దానికి మనం ప్రోగ్రామ్ రాయాలి. ప్రోగ్రామ్ రాయాలి. అదెలా రాస్తాము అనేది ఒకసారి చెప్తాను చూడండి. ఓకే. ఇక్కడ మనం జస్ట్ స్టేట్‌మెంట్ ఒకటే చెప్తున్నాం. ఈ స్టేట్‌మెంట్ ఒకటే చెప్పి దీన్ని రన్ చేస్తే ట్రూవా? ఫాల్సా? అనేదొస్తుంది. కానీ ఆ స్టేట్‌మెంట్ ట్రూ అని మనకే తెలుసు. మనకి 89 మార్క్స్ వచ్చాయి. మన టీచర్ ఏమన్నది? 70 కన్నా ఎక్కువొస్తే ఆవిడే క్లాస్ అందరి ముందు మీన్ యూ ఆర్ ది బెస్ట్ స్టూడెంట్ అని చెప్పి డిక్లేర్ చేస్తానని చెప్పింది. కానీ ఇక్కడేమైనా అలా డిక్లేర్ అవుతుందా అసల? జస్ట్ ఇక్కడ నేను మార్క్స్ గ్రేటర్ థాన్ 70 అని ఇచ్చాను. ఈ స్టేట్‌మెంట్ కరెక్ట్ అయితే ట్రూ అంటుంది. లేదంటే ఫాల్స్ అంటుంది అంతే. కానీ
అదే స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఏం చెయ్యాలి? అందరి ముందు యు ఆర్ ది బెస్ట్ స్టూడెంట్ అని చెప్పాలి. లేదు అంటే యు ఆర్ ఫెయిల్డ్ అని చెప్పాలి. ఓకే. ఇప్పుడు ఈ ఈ ప్రోగ్రామ్‌ని ఎలా అప్రోచ్ అవ్వాలి మనం అనేది చూడండి. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తానంటే ఇఫ్ అని రాస్తాను. ఇఫ్ అని చెప్పి పక్కన ఒక కండిషన్ రాస్తాను. ఆ కండిషన్ ఏంటంటే మార్క్స్ గ్రేటర్ దాన్ 70. అంటే ఇక్కడ ఏం రాశానంటే ఇక్కడ మీరు ఈ సెంటెన్స్‌ని, ఈ లైన్‌ని కొంచెం ఇంగ్లీష్‌లో అలాగే చదవండి. ఇఫ్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ 70, ఒకవేళ మార్కులు 70 కన్నా ఎక్కువ వచ్చాయి అంటే ఏం చెయ్యాలి? ఏదో చెయ్యాలి కదా! మార్క్స్ 70 కన్నా ఎక్కువ వచ్చాయి అంటే ఏదో చెయ్యాలి కదా! మన టీచర్ ఏం చేస్తానని ఒప్పుకుంది? యు ఆర్ ది బెస్ట్ స్టూడెంట్ ఇన్ అవర్ క్లాస్ అని చెప్పి చెప్తాను అని చెప్పి ఒప్పుకుంది. అంటే ఇప్పుడు ఒకవేళ ఇఫ్‌ని తెలుగులో ఏమంటాం? ఒకవేళ మన మార్క్స్ మనకొచ్చిన మార్క్స్ ఏ వేరియబుల్‌లో ఉన్నాయి? మార్క్స్ అనే వేరియబుల్‌లో ఉన్నాయి. సో, ఒకవేళ మనకొచ్చిన మార్క్స్ 70 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే సారీ 70 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఇది కండిషన్. ఇక్కడ ఈ కోలన్ తర్వాత మనం ఎంటర్ ప్రెస్ చేసామనుకోండి. ఈ కోలన్ తర్వాత మనం ఎంటర్ ప్రెస్ చేయగానే ఈ కర్సర్ ఇలా ఈ లోపలికొస్తదనమాట. మీరు గమనించండి. ఇక్కడ ఈ కోలన్ తర్వాత కర్సర్‌ని నేనిప్పుడు నెక్స్ట్ లైన్‌లోకెళ్ళాలంటే ఎంటర్ నొక్కాలి గదా! ఎంటర్ ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో, ఈ కర్సర్ ఏం చేస్తది? ఈ లోపలికొస్తది. ఈ ఇఫ్ లోపలికొస్తది. నార్మల్‌గా ఇక్కడున్న కర్సర్‌ని ఇలా టైప్ చేస్తే ఏమవుద్ది? స్టార్టింగ్‌కి రావాలి కర్సర్. కానీ ఇక్కడ చూడండి. ఇక్కడున్న కర్సర్ నేను ఎంటర్ నొక్కితే ఇక్కడికొస్తుంది. అంటే అది లోపలికి ఎందుకొస్తుంది సార్ ఆ కర్సర్ అంటే ఇఫ్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ 70, ఒకవేళ మనకొచ్చిన మార్క్స్ 70 కన్నా ఎక్కువుంటే ఏం చెయ్యాలి? ఎక్కువ ఉంటే ఏం చెయ్యాలి అనేది ఈ లోపల రాసుకోవాలన్నమాట మనం. మీ అందరికి అర్థమవుతుందా నేను చెప్పేది? ఒకవేళ మన మార్క్స్ 70 కన్నా ఎక్కువైతే ఏం చెయ్యాలి అనేది ఈ లోపల మనం రాస్తాం. ఓకే. ఏం చెయ్యాలని చెప్పాం? మన టీచరు అందరి ముందు యూ ఆర్ ది బెస్ట్ స్టూడెంట్ ఇన్ అవర్ క్లాస్ అని చెప్పి పొగడాలి అన్నాం. ఇక్కడ బేసిక్‌గా పైథాన్‌తో మనం అలాగా మాటలు చెప్పించలేం కాబట్టి మనం బేసిక్‌గా ఏం చేస్తాం? అందరికి డిస్‌ప్లే అవ్వాలంటే మనం ఏం చేస్తాం? ఏ ఫంక్షన్ వాడతాం? ప్రింట్ అనేది వాడతాం. అవునా? బేసిక్‌గా. సో, ఇఫ్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ 70, మార్క్స్ మనకొచ్చిన మార్క్స్ 70 కన్నా ఎక్కువుంటే ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రింట్ యూ ఆర్ ది బెస్ట్ స్టూడెంట్ ఇన్ అవర్ క్లాస్. అంటే ఇక్కడ ఈ లైన్‌ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏంటి ఇక్కడ? ఇఫ్ మీరు ప్రోగ్రామింగ్‌ని మీకు నచ్చిన మీ కన్వీనియంట్ భాషలో మీరు దాన్ని సింప్లిఫై చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ నేనేం రాసాను? ఇక్కడ ఏదో పెద్ద ఏం రాసానా? ఏమీ రాయలేదు ఇక్కడ చూడండి. ఇఫ్ ఒకవేళ మార్క్స్ గ్రేటర్ దాన్ 70 అంటే నాకొచ్చిన మార్క్స్ ఒక వేరియబుల్ ఉన్నాయి. ఆ వేరియబుల్ పేరేంటి? మార్క్స్. సో, నాకొచ్చిన మార్క్స్ 70 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఏం చేయాలి అనేది ఈ లోపల రాసాం. ఏం చేయాలి? యూ ఆర్ ది బెస్ట్ స్టూడెంట్ ఇన్ అవర్ క్లాస్ అని చెప్పి మనకు అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వాలి. పైథాన్‌తో అలా వాయిస్ ఓవర్‌లో అవి చెప్పించలేం కదా మనం. ఓకే. బానే ఉంది. మనకి 70 కన్నా ఎక్కువొచ్చినప్పుడు మాటిది. 70 కన్నా ఎక్కువ వస్తే మాట. పాజిటివ్‌గా తీసుకున్నాం ఇప్పుడు మనం. కానీ పాజిటివ్ ఎక్కడుంటదో నెగెటివ్ కూడా అక్కడే ఉంటది కదండీ! మీకు పాజిటివ్ ఎక్కడైతే చూసుకున్నారో నెగెటివ్ కూడా అక్కడే ఉంటది కదా! ఈ 70 కన్నా ఎక్కువ రావడం అనేది పాజిటివ్ థింకింగ్. కానీ మీకు 70 కన్నా ఎక్కువ రాకపోతే 70 కన్నా ఎక్కువ రాకపోతే పరిస్థితేంటి? 70 కన్నా ఎక్కువ రాకపోతే మీ టీచర్ ఏం చేస్తానన్నది? యూ ఆర్ ఫెయిల్డ్ అని చెప్పి ప్రింట్ చేస్తానన్నది. అంటే ఇప్పుడు అది ఎక్కడ రాయాలి అంటే చూడండి. ఈ ఈ కర్సర్ ఇంకా కూడా ఇఫ్ లోపలే ఉంది. మీరు చూసినట్లయితే.
ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ బ్యాక్ స్పేస్ నొక్కాలి. ఇప్పుడు ఇది అయిపోయింది. మార్క్స్ 70 కన్నా ఎక్కువ వస్తే ఏం చేయాలో మొత్తం చెప్పేసాం. ఇంకా దీని గురించి మనం ఎత్తం. అయిపోయింది. ఆ కండిషన్ రాసేసాం. కానీ ఒకవేళ మార్క్స్ 70 కన్నా ఎక్కువ రాకపోతే ఏం చేయాలో కూడా రాయాలన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నేను ఏం రాస్తానంటే ఎల్స్ అంటే మార్క్స్ గ్రేటర్ దాన్ 70 అయితే యు ఆర్ ది బెస్ట్ స్టూడెంట్ ఇన్ అవర్ క్లాస్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ మార్క్స్ 70 కన్నా తక్కువైతే అంటే 70 కన్నా తక్కువ అంటే ఏమైనా ఉండొచ్చు. 69 ఉండొచ్చు, 68 ఉండొచ్చు, 54 ఉండొచ్చు, 55 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 36 ఉండొచ్చు, ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. అంటే 70 కన్నా ఎక్కువ రానిది అంటే ఏంటి? దాని అర్థం మనకి 70 కన్నా ఎక్కువ రాలేదంటే దాని అర్థం ఏంటి? 70 కన్నా తక్కువ వచ్చినట్టే కదా అర్థం. అందుకే ఇది ఎల్స్ అంటాం అనమాట దీన్ని. ఇఫ్‌లో ఒకవేళ మనం ఆ కండిషన్‌ని సాటిస్ఫై చెయ్యకపోతే, ఆ రిక్వైర్‌మెంట్‌ని మనం గనక సాటిస్ఫై చెయ్యకపోతే, డైరెక్ట్‌గా పైథాన్ ఏం చేస్తదంటే ఎల్స్ బ్లాక్‌కొస్తదనమాట. ఫస్ట్ మార్క్స్ అనేది చూస్తది. చూసి 70 కన్నా ఎక్కువుంటే ఈ కోడ్ రన్ చేస్తది. లేదు 70 కన్నా తక్కువుంది అంటే 70 కన్నా ఎక్కువ లేదు అనుకుంటే ఎల్స్‌లోకెళ్తదనమాట. ఎల్స్ అంటే ఇది కాకపోతే అనర్థం. ఎల్స్ అంటే ఏంటి? ఇది కాకపోతే ఏమవ్వాలి? 70 కన్నా ఎక్కువ లేదు. అంటే బేసిక్‌గా 70 కన్నా తక్కువే ఉన్నాయి మనకు మార్కులు. అంటే ఇప్పుడు ఏం చెప్పాలి మన టీచరు? ప్రింట్ యూ ఆర్ ఫెయిల్డ్. ఇక్కడ నేను ఏం రాసానో చాలా జాగ్రత్తగా చూడాలి మీరు. నేనిక్కడ ఏం చేశాను? ఫస్ట్ ఇఫ్ అని రాసాను. ఒకవేళ మనకొచ్చిన మార్క్స్ 70 కన్నా ఎక్కువైతే అని చెప్పి ఇక్కడ ఎంటర్ నొక్కగానే నా కర్సర్ ఇక్కడికొచ్చింది. ఇక్కడికొచ్చిన తర్వాత ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఏం చెయ్యాలి అనేది ఇక్కడ రాసాం ఈ లోపల. ఏం చేయాలి పైథాను? ఈ మొత్తం ఈ స్టేట్మెంట్ అంతటి ప్రింట్ చేస్తదనమాట. ఒకవేళ ఈ కండిషన్ గనక సాటిస్ఫై అయితే. ఈ కండిషన్ గనక సాటిస్ఫై అవ్వలేదనుకోండి, పైథాన్ ఏం చేస్తదంటే డైరెక్ట్‌గా ఎల్స్‌లోకొస్తది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఎల్స్ పక్కన కండిషన్ రాయము. ఎల్స్ పక్కన ఎప్పుడూ కూడా మనం కండిషన్ అనేది రాయము. ఎందుకు అంటే మార్క్స్ గ్రేటర్ థాన్ 70 కాకపోతే ఇంకా మిగిలిందేముంది మార్క్స్ లెస్ థాన్ 70 గదా! ఇంక దానికో సెపరేట్ కండిషన్ రాయం గదా! మీకు మార్క్స్ గ్రేటర్ థాన్ 70 రాలేదు. అంటే దాని అర్థం ఏంటి? మీకు 70 కన్నా తక్కువ మార్కులొచ్చాయని అర్థం. సో, అందుకే ఎల్స్ పక్కన మనం కండిషన్ అనేది పెట్టము. ఎల్స్ ఒకవేళ ఈ కండిషన్ గనక సాటిస్ఫై అవ్వకపోతే డైరెక్ట్‌గా ఎల్స్‌లోకొచ్చి ఏం ప్రింట్ అవుద్ది? యూ ఆర్ ఫెయిల్డ్ అని ప్రింట్ అవుద్దనమాట. సో, నేనొకసారి ఏం జేస్తానంటే, ఈ మార్క్స్ అనే వేరియబుల్‌లో ఒకసారి దీన్ని డిలీట్ చేస్తాం. ఇప్పుడు మార్క్స్ అనే వేరియబుల్‌లో నేను ఒక నంబర్ పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ 45 అనే నంబర్ పెట్టాను. ఇప్పుడు నాకు అవుట్‌పుట్ ఏమొస్తదనుకుంటున్నారు చెప్పండి? పైథాన్ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తదంటే, ఓకే. ఇది నేను రన్ చేశాను. ఇప్పుడు మార్క్స్ అనే వేరియబుల్‌లో 45 ఉంది. ఓకే. గుర్తుపెట్టుకుంటది పైథాన్. ఓకే. 45 ఉంది మార్క్స్ అనే వేరియబుల్‌లో అని గుర్తుపెట్టుకుంటది. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ దాని దగ్గరకొస్తది. మన ఇఫ్ ఎల్స్ స్టేట్‌మెంట్ దగ్గరకొస్తది. ఎప్పుడు కూడా ఎగ్జిక్యూషన్ ఇఫ్ నుంచే స్టార్ట్ అవుతది. ఇఫ్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే. ఫస్ట్ పాజిటివ్‌గా దించేస్తదన్నమాట ఎప్పుడు పైథాన్. ఓకే. ఇఫ్‌లో ఏం కండిషన్ ఉంది? ఇఫ్ మార్క్స్ గ్రేటర్ థాన్ 70 అన్నది. ఇప్పుడు పైథాన్ ఏం చేస్తదంటే, మన దగ్గర ఉన్న మార్కులెంత? 45. ఈడు దేనితో కంపేర్ చేస్తున్నాడు? 70తో కంపేర్ చేస్తున్నాడు. 45 గ్రేటర్ థాన్ 70 ట్రూవా? ఫాల్సా? 45 70 కన్నా ఎక్కువ? కాదు గదా! అంటే ఈ పర్టిక్యులర్ కండిషన్ అనేది ఫాల్స్. ఈ పర్టిక్యులర్ కండిషన్ అనేది మన మార్కులు మీట్ అవ్వలేదు. మనం 70 మార్క్స్ దాకా రీచ్ అవ్వలేకపోయాం. సో, ఇప్పుడు పైథాన్ ఏం చేస్తదంటే డైరెక్ట్‌గా ఎల్స్‌లోకెళ్తది. ఎల్స్‌లోకెళ్ళి ఎల్స్ లోపల ఏం చేయమన్నామో అది డైరెక్ట్‌గా చేసేస్తదనమాట కళ్ళు మూసుకొని. ఏం చేయమన్నాం ఎల్స్‌లో? యూ ఆర్ ఫెయిల్డ్ అని ప్రింట్ చేయమన్నాం. సో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోద్ది. ఒకవేళ ఇప్పుడిక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్క్స్ అనే వేరియబుల్‌లో 90 పెట్టాను.
ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. ఓకే, మళ్ళీ ఇఫ్ దగ్గరకు వచ్చింది. కండిషన్ చూస్తుంది. ఏంటంటే కండిషన్ మార్క్స్ గ్రేటర్ దాన్ 70 అని. అంటే మార్క్స్ అనే వేరియబుల్లో ఉన్న నంబర్ 70 కన్నా ఎక్కువ ఉంటే 70 కన్నా ఎక్కువ ఉంటే, అందుకే ఇక్కడ ఇఫ్ రాసాం. ఉంటే మనకు తెలియదు ఉందో లేదో. ఉంటే ఏం చెయ్యాలి అనేది ఇక్కడ రాసామన్నమాట మనం. సో మార్క్స్ గ్రేటర్ దాన్ 70 కాదా చెక్ చేస్తుంది. 90 అనేది 70 కన్నా ఎక్కువే కదా. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఏం చేయమన్నాం, ఈ లోపల ఉన్న కోడ్ రన్ చేయమన్నాం కదా. ఈ లోపల ఉన్నది ఏంటి, యు ఆర్ ది బెస్ట్ స్టూడెంట్ ఇన్ అవర్ క్లాస్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇంక ఎల్స్ లోకి వెళ్తుంది. ఎందుకు, ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఇంక మళ్ళీ ఎల్స్ కిందకి వెళ్తుంది, ఇంక ఎల్స్ లోకి వెళ్ళదు అనమాట. ఇప్పుడు ఒకసారి నేను రన్ చేస్తాను చూడు. ఓకే, ఏమొచ్చింది, యు ఆర్ ది బెస్ట్ స్టూడెంట్ ఇన్ అవర్ క్లాస్ అని వచ్చింది. ఓకే, నేను ఇప్పుడు నంబర్ మారుస్తున్నాను. ఇక్కడ 90 తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ 67. ఓకే, ఇప్పుడు ఇది మళ్ళీ రన్ చేస్తాను. ఎంత వచ్చి, యు ఆర్ ఫెయిల్డ్. ఎందుకు, మనం రాసిన కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. సో డైరెక్ట్ గా ఎల్స్ లోకి వెళ్ళిపోయింది అనమాట. డైరెక్ట్ గా ఎల్స్ లోకి వెళ్ళిపోయి ఈ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసి. సో ఇది బేసిక్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. మీలో ఎవరికైనా ఏవైనా డౌట్ ఉంటే, ఇఫ్ ఎల్స్ లో మీలో ఎవరికైనా ఏవైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి. సో కామెంట్ సెక్షన్ లో అడగండి, మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. బికాస్ దిస్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయినా ఇఫ్ ఎల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పింక్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే.